వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. జైలు జీవితం నుండి బయటకు వచ్చిన తర్వాత సమాజానికి మంచి చేయాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. ప్రొహిబిషన్ ఎక్సైజ్ కార్యాలయంలో గాంధీ జయంతి ఉత్సవాలు. పట్టణంలో పలు మాంసం, చికెన్ సెంటర్లను సీజ్ చేసిన మున్సిపల్ అధికారులు. అన్నార్థులకు అన్నదానం పంపిణీ చేసిన బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్. సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో భగత్ సింగ్ విగ్రహావిష్కరణ. గాంధీ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన పుట్టా మల్లేష్ గౌడ్. ప్లాస్టిక్ భూతాన్ని తరిమివేద్దామనే నినాదంతో గ్రీన్ క్లబ్ ట్రస్ట్ రావణాసురుడు వధ. పద్మశాలి సంఘ సభ్యులకు దసరా శుభాకాంక్షలు తెలిపిన ఉప్పలయ్య. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. జైలు జీవితం నుండి బయటకు వచ్చిన తర్వాత సమాజానికి మంచి చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఖైదీలకు సూచించారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని గురువారం ఆమె జిల్లా జైలులో ఏర్పాటు చేసిన ఖైదీల సంక్షేమ దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జైలు జీవితం నుండి బయటకు వచ్చిన తర్వాత సమాజానికి మంచి చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఖైదీలకు సూచించారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని గురువారం ఆమె జిల్లా జైలులో ఏర్పాటు చేసిన ఖైదీల సంక్షేమ దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశానికి స్వాతంత్ర్యం సంపాదించే క్రమంలో మహాత్మా గాంధీ అనేక సార్లు జైలుకు వెళ్లారని, సత్యాగ్రహం ద్వారా స్వాతంత్ర్యం సాధించిన గాంధీజీ కృషిని 10 మందికి చాటి చెప్పాలని తెలిపారు. ఖైదీలు జైలు జీవితాన్ని అనుభవంగా ప్రేరణగా తీసుకొని సమాజంలో అడుగుపెట్టిన తర్వాత 10 మందికి సహాయం చేసే విధంగా మెలగాలని పిలుపునిచ్చారు. జైలులో సమయాన్ని వృధా చేయకుండా లైబ్రరీలో ఉన్న పుస్తకాలను చదవాలని, చదువు ద్వారానే ఆలోచన పెరుగుతుందని, అది మంచికి ఉపయోగపడేలా మలుచుకోవాలని చెప్పారు. అడిషనల్ ఎస్పీ రమేష్, ఆర్డీఓ వై శేఖర్ రెడ్డి, జిల్లా జైలర్ ప్రమోద్, బాలకృష్ణ తదితరులు హాజరయ్యారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని అంతకుముందు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్లు రామగిరి వద్ద ఉన్న గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ ఆర్డీఓ వై అశోక్ రెడ్డి హాజరయ్యారు. నల్గొండ పట్టణ కేంద్రంలో గాంధీ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో గాంధీ జయంతి సందర్భంగా మహాత్మునికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నల్గొండ పట్టణ కేంద్రంలో గాంధీ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీకి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉప్పు సత్యాగ్రహంతో దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన ఘనత గాంధీ జయంతి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలందరికీ కూడా గాంధీ జయంతి శుభాకాంక్షలు. అలాగే మన తెలంగాణ రాష్ట్ర వైభవంగా నిర్వహించుకునే దసరా పండుగ శుభాకాంక్షలు కూడా మా జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ నుండి తెలియజేయడం జరుగుతున్నది. గాంధీ గారు ఏదైతే అహింసా మార్గాన్ని ఎంచుకొని శాంతియుతంగా మనకు స్వాతంత్రాన్ని ఇవ్వజేసిందో అదే బాటలో మనం కూడా నడిచి వారి ఆశయాలని కొనసాగించాలని ఆశిస్తున్నాం. అదేవిధంగా ప్రజలంతా కూడా దసరా వేడుకను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరుపుకోవాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాం. భారతదేశ ప్రజలందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు. మనం అందరం కూడా గాంధీ గారు సూచించినట్టు అహింసా ధర్మాన్ని పాటిస్తూ ఎంతో సర్వమత సౌభ్రతత్వాన్ని అలా పాటిస్తూ మన అందరం అన్ని కులాలను అన్ని మతాలను కలుపుకోవాలని చెప్పించి అందరిని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు మా అధికారి సంతోష్ గారు, ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఆఫీసర్, ఆయన సూచనల మేరకు ఈరోజు ఘనంగా గాంధీ జయంతి ఉత్సవాలు జరగడం జరిగింది. దీనికి మా స్టాఫ్ సహకరించిన మా తోటి సిబ్బంది అందరికీ కూడా నా ధన్యవాదాలు.
సూర్యాపేట పట్టణంలో అక్టోబర్ 2 మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మటన్ చికెన్ అమ్మొద్దని సంబంధిత షాప్ యాజమానులకు నోటీసులు జారీ మరియు పత్రికా సోషల్ మీడియా ద్వారా తెలిపినను మటన్ చికెన్ షాపుల వారు అట్టి ఉత్తర్వుల ఉల్లంఘించినందున పట్టణంలోని కుడగూడ రోడ్డు నందు గల జమాల్ పూరి కృష్ణ మటన్ షాప్లో మటన్ అమ్ముతూ ఉంటే వెంటనే అట్టి మాంసంపై ఫినైల్ పోసి బ్యాలెంల డంపింగ్ యార్డ్ నందు భూస్థాపితం చేయుట జరిగింది. సూర్యాపేట పట్టణంలో అక్టోబర్ 2 మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మటన్ చికెన్ అమ్మొద్దు అని సంబంధిత షాప్ యజమానులకు నోటీసులు జారీ మరియు పత్రిక సోషల్ మీడియా ద్వారా తెలిపినను మటన్ చికెన్ షాప్ల వారు అట్టి ఉత్తర్వులు ఉల్లంఘించినందున పట్టణంలోని కుడకుడ రోడ్డు నందు గల జమాల్ పూరి కృష్ణ మటన్ షాప్లో మటన్ అమ్ముతుంటే వెంటనే అట్టి మాంసంపై ఫినాయిల్ పోసి బాలెంల డంపింగ్ యార్డ్ నందు భూస్థాపితం చేయడం జరిగిందని, అదేవిధంగా కుడకుడ రోడ్డు నందు స్నేహ చికెన్ సెంటర్ తెరిచి ఉంటే వెంటనే తాళం వేయించడం జరిగిందని, అదేవిధంగా పొట్టి శ్రీరాములు సెంటర్ నందు సజ్జలాల్ మటన్ షాప్ కుమారుడు బాలాజీ షాప్ తెరిచి ఉంటే వెంటనే తాళం వేయించడం జరిగిందని శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో శానిటరీ జవాన్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. షిరిడీలోని ద్వారకామాయిలో 15 అక్టోబర్ 1918 మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు అపర మహాసేవకురాలైన బాయిజమ్మ కుమారుడిని ప్రాణాపాయ స్థితి నుండి కాపాడి బాయిజమ్మ కుమారుడికి బదులుగా తన యొక్క దేహాన్ని త్యాగం చేసిన మహనీయుడుగా కుల మతాలకు అతీతంగా సేవలు అందించిన సద్గురువు షిరిడి సాయిబాబా అన్నారు. షిరిడీలోని ద్వారకామాయిలో 15 అక్టోబర్ 1918 మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు అపర మహాసేవకురాలైన బాయిజమ్మ కుమారుడిని ప్రాణాపాయ స్థితి నుండి కాపాడి బాయిజమ్మ కుమారుడికి బదులుగా తన యొక్క దేహాన్ని త్యాగం చేసిన మహనీయుడు కుల మతాలకు అతీతంగా సేవలు అందించిన సద్గురువు శ్రీ షిరిడి సాయిబాబా వారి 107వ పుణ్యతిథి స్మరణలో బెల్లంపల్లి పట్టణంలో పలుచోట్ల గురువారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ సభ్యులు సేవకుల సహకారంతో సాయి భోజన్ మహా అన్నదానం పంపిణీ చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా అన్నార్తులు సాయి భోజన్ అన్నదానం పంపిణీ కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు. వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ బాయిజమ్మ సాయి సేవ ట్రస్ట్ వారికి మరియు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ఇదే రోజు సరిగ్గా 107 సంవత్సరాల క్రితం ఇదే తిథి రోజు ఇదే మంగళవారం రోజు శ్రీ షిరిడి సాయిబాబారు సేవకు త్యాగానికి చిహ్నమయ్యారు. బాబావారు ఈ నేలపై నడియాడిన ఆ కాలంలో ఆయన ఎక్కడున్నా సరే పట్టెడన్నం పెట్టి ఆ మహనీయుడి కడుపు నింపిన బాయిజమ్మకు కడుపు కోత లేకుండా బాబావారు తన త్యాగశీలాన్ని చాటుకున్నారు. అనారోగ్యంతో మరణించవలసిన బాయిజమ్మ కుమారుడి స్థానంలో తను దేహాన్ని త్యాగం చేసి ప్రాణాలు విడిచారు. ఇది జరిగిన 107 సంవత్సరాలకు ప్రస్తుతం ఈరోజు అదే తిథి రోజు అదే మంగళవారం రోజు మళ్ళీ బాబావారిని స్మరించుకోవడం, ఆయన పేరిట అన్నదానం చేయడం ఆనందంగా ఉందని బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు. అన్నం పెట్టి ఆకలి తీర్చుదాం, ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్నవారిని ఆదరిద్దాం, అతిథి సత్కారంతో ఆదరిద్దాం, అన్నదానంతో తృప్తిపరుద్దామని ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి పిలుపునిచ్చారు. సేవే లక్ష్యం, సేవే మార్గంతో ట్రస్ట్ కొనసాగుతుందని, మానవ సేవే మాధవ సేవ అని త్రవిద్య శ్రవిద్య త్రయాక్షర్ తెలిపారు. ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు కాంపల్లి రాజేశ్వరి, సేవకులు ఒడ్డూరి రాజకుమారి, కాంపల్లి త్రయాక్షర్, పోతరాజుల తిరుపతి, శ్యామ్, రమేష్, సుబ్బు, దాతలు తదితరులు పాల్గొన్నారు. సంస్థ నారాయణపుర మండల కేంద్రంలో భగత్ సింగ్ నూతన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని స్థానిక నేతాజీ యువజన సమైక్య ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది. మండల కేంద్రంలో భగత్ సింగ్ నూతన విగ్రహాన్ని నేతాజీ యువజన సమైక్య సీనియర్ సభ్యులు, నూతన సభ్యులు ఆధ్వర్యంలో నూతన విగ్రహాన్ని స్థానిక గ్రామ పంచాయతీ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో భగత్ సింగ్ నూతన విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని స్థానిక నేతాజీ యువజన సమైక్య ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మండల కేంద్రంలో భగత్ సింగ్ నూతన విగ్రహాన్ని నేతాజీ యువజన సమైక్య సీనియర్ సభ్యులు,
ఆధ్వర్యంలో నూతన విగ్రహాన్ని స్థానిక గ్రామ పంచాయతీ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నేతాజీ యువజన సమైక్య మాజీ అధ్యక్షులు, సభ్యులు, నూతన అధ్యక్ష సభ్యులు, గ్రామ పెద్దలు, వివిధ పార్టీ రాజకీయ నాయకులు, పత్రికా విలేకరులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భగత్ సింగ్ ఆశయాలను సాధిస్తామని, భగత్ సింగ్ చూపినటువంటి పోరాట పటుమను ప్రతి ఒక్కరూ అవలంబించాలని, వారి స్ఫూర్తి ఎంతో మందికి ఆదర్శమని, వారి ఆశయాలను సాధిస్తామని ఈ సందర్భంగా వారు మాట్లాడారు. భగత్ సింగ్ ఆశయాలను భగత్ సింగ్ ఆశయాలను భగత్ సింగ్ భగత్ సింగ్ ఇంక్విలాబ్ జిందాబాద్ ఇంక్విలాబ్ జిందాబాద్ ఇంక్విలాబ్ జిందాబాద్ వాళ్ళు మీదనే ఒకటి పిలిస్తే అయిపోతుంది. ఫలానా మీది కావాలంటే వస్తారు. విప్లవీరుడు భగత్ సింగ్ విప్లవీరుడు భగత్ సింగ్ భగత్ సింగ్ ఆశయాలు జోహార్ కామ్రేడ్ భగత్ సింగ్ సాధిస్తాం భగత్ సింగ్ ఆశయాలను సాధిస్తాం భగత్ సింగ్ ఆశయాలను నేతాజీ యువజన సమైక్య బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం రోజున బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పుట్టా మల్లేష్ గౌడ ఆధ్వర్యంలో గాంధీ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ వసపరి శంకరయ్య, గాంధీ విగ్రహ నిర్వహణ అధ్యక్షుడు చింతకింది రామానుజం పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం రోజున బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పుట్టా మల్లేష్ గౌడ ఆధ్వర్యంలో గాంధీ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ వసపరి శంకరయ్య, గాంధీ విగ్రహ నిర్వహణ అధ్యక్షుడు చింతకింది రామానుజం, మాజీ పట్టణ అధ్యక్షుడు మురిగాడి వెంకటేష్ గౌడ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గ్యాదపాక నాగరాజు, పట్టణ కార్యదర్శి సారాబు సంతోష్, పట్టణ ఉపాధ్యక్షుడు బింగి రవి, యువజన విభాగం సెక్రటరీ జనరల్ జింకల భరత్, విద్యార్థి విభాగం అధ్యక్షులు మాణిక్యాల ఈశ్వర్, టింకు, ఎండి ఫయాజ్, మహేంద్ర, యువసేన అధ్యక్షుడు జూకంటి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డలో వినూత్న రీతిలో 3 రోజుల పాటు 30,000 రూపాయలతో 15 అడుగుల ఎత్తులో దసరా పండుగ రోజు రావణాసురుడు వధ ఏ విధంగా అయితే చేస్తామో అదేవిధంగా ప్లాస్టిక్ భూతాన్ని తరిమివేద్దామనే నినాదంతో గ్రీన్ క్లబ్ ట్రస్ట్ మరియు మున్సిపాలిటీ సూర్యాపేట ఆధ్వర్యంలో ప్లాస్టిక్ భూతం రావణాసురుడి ఆకారంలో తయారు చేసి ప్రజలందరికీ ఈ దసరా పండుగ రోజు నుంచి అయినా ప్లాస్టిక్ని తరిమివేయాలనే నినాదంతో వస్త్రం సంచులు ఉపయోగించాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డలో వినూత్న రీతిలో 3 రోజుల పాటు 30,000 రూపాయలతో 15 అడుగుల ఎత్తులో దసరా పండుగ రోజు రావణాసురుడు వధ ఏ విధంగా అయితే చేస్తామో అదేవిధంగా ప్లాస్టిక్ భూతాన్ని తరిమివేద్దాం అనే నినాదంతో గ్రీన్ క్లబ్ ట్రస్ట్ మరియు మున్సిపాలిటీ సూర్యాపేట ఆధ్వర్యంలో ప్లాస్టిక్ భూతం రావణాసురుడి ఆకారంలో తయారు చేసి ప్రజలందరికీ ఈ దసరా పండుగ రోజు నుంచి అయినా ప్లాస్టిక్ని తరిమేయాలనే నినాదంతో వస్త్ర సంచులు వినియోగించాలని పిలుపునిచ్చారు. రానున్న కాలంలో ప్లాస్టిక్ అనేక అనర్థాలు ఏర్పడతాయని, క్యాన్సర్ కారకాలు పెరిగి మానవ జాతి మనుగడకే ప్రశ్నార్థకంగా మారుతుందని, దీనితో ప్రజల్లో అవగాహన పెంపొందించడం కొరకై 3 రోజుల పాటు కష్టపడి రావణాసురుడి ఆకారంలో ప్లాస్టిక్ని తీసుకువచ్చి తయారు చేసి ఈ దసరా నుంచైనా ప్రతి దీనిపై అవగాహన కల్పించుకోవాలని, ప్లాస్టిక్కు దూరంగా ఉండాలని నినాదంతో కరపత్రాలు కూడా పంచి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నానని తెలిపారు. ప్లాస్టిక్ భూతాన్ని తరిమివేసి పురాణ కాలంలో మట్టి కుండలు, మట్టి పాత్రలు ఏ విధంగా అయితే ఉపయోగించారో ఆ విధంగా ఉపయోగిస్తూ పర్యావరణాన్ని కాపాడాలని తెలిపారు. దీని కొరకై ప్రజల్లో అవగాహన తీసుకొచ్చి ఇక నుంచైనా మార్పు రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని, దీని కొరకే రావణాసురుడి బొమ్మ ఆకారంలో ప్లాస్టిక్ భూతాన్ని తయారు చేసి పెట్టడం జరిగిందన్నారు. ఇక నుంచి ఆయన ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి బయటకు వెళ్ళేటప్పుడు వస్త్ర సంచులను ఉపయోగించి ప్లాస్టిక్ కారకాలు కాకుండా ఉండాలని గత 10 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేపడుతూ ప్రజల్లో చైతన్యవంతం చేయడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. పూర్వం చెడుపై మంచికి విజయంగా మరి దసరా పండుగ వచ్చిందంటే మనం రావణ సంహారణ కార్యక్రమాన్ని నిర్వహించుకునేవారు. కానీ ఈ కలియుగంలో కలియుగ రావణాసురుడైనటువంటి ప్లాస్టిక్ భూతాన్ని మరి ప్రతి ఒక్కరు అవగాహన కోసం ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని కాల్చడం వల్ల మనం పర్యావరణానికి హాని చేయడం జరుగుతుందని చెప్పి కేవలం ప్రదర్శన కోసం మాత్రమే ఈ ప్లాస్టిక్ భూతాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దసరా సందర్భంగా రాసేటువంటి కోరికల లిస్టులో మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంతం కావాలనే కోరికను రాస్తూ ప్రజలందరూ కూడా తమ వంతుగా అవగాహన పడుతూ ఇంటి నుంచి చేతి సంచో బయలుదేరేలా మా కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. కలియుగ రావణాసురుడు ప్లాస్టిక్ భూతాన్ని అంతమొందించాలనే లక్ష్యంతో సూర్యాపేటలో మరి గ్రీన్ క్లబ్ ట్రస్ట్ మరియు పురపాలక సంఘం ఆధ్వర్యంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ 15 అడుగుల ఎత్తు తయారు చేయబడిన విగ్రహానికి దాదాపు ఒక తలాకారం తయారు చేయడానికి 3 గంటలు పట్టింది. మొత్తం ఒక 24 గంటల పైగా శ్రమించి ఇది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని తయారు చేయడం జరిగింది భూతాన్ని. ఇది చెత్త సేకరణకు మాత్రం కేవలం 1 గంటలో చెత్త సేకరణ పూర్తయింది. కానీ తయారీకే
చాలా సమయం శ్రమించి మరి ప్రజలందరికీ అవగాహన పరచడం కోసం ఇంటి నుంచి ప్రతి ఒక్కరు బయలుదేరేటప్పుడు చేతి సంచితో బయలుదేరాలనే ఉద్దేశంతో విజయదశమి సందర్భంగా దీన్ని ఇక్కడ నిలబెట్టడం జరిగింది. సో మనం కోరికలు రాస్తుంటాం మనం విజయదశమికి మన కోరికలు నెరవేరాలని చెప్పి. సో ఇక్కడ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంతం కావాలి మన జీవితాల నుంచి అని చెప్పేసి ప్రత్యేకమైన కరపత్రాలు తయారు చేయడం జరిగింది. దీనిపై కోరికలు వాళ్ళు రాసుకొని సంతకం చేసి ఆ శమి పూజ రాసి దానికి చెట్టుకి అమర్చే విధంగా ఏర్పాటు చేశాము. సో రోజు రోజుకి పెరుగుతున్న కాలుష్యం వల్ల మరి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల మన శరీరాలకి మనందరం కూడా అనారోగ్యాల గ్రోత్ 2030 నాటికి అతి భయంకరమైన పరిస్థితులు మనం భూమి మీద చూడబోతున్నాం కేవలం ఒక సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల మాత్రమే. తినేది తాగేది ప్రతి ఒక్కటి ఏది తెచ్చుకున్నా కూడా వేడివేడి ఆహార పదార్థాలు అన్ని కూడా మనం ప్లాస్టిక్ కవర్లో తీసుకొచ్చుకోవడం వల్ల మనం అనారోగ్యాలకు గురవుతూ హాస్పిటళ్ళకి ఎక్కువగా వెళ్లాల్సిన పరిస్థితి అవుతుంది. అందుకే ఈ విజయదశమి నుండి ఇకనైనా ప్రతి ఒక్కరూ మారి చేతి సంచితో బయలుదేరి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకానికి దూరంగా ఉంటారని కోరుతూ ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి. ముప్పారపు నరేందర్, గ్రీన్ క్లబ్ ట్రస్ట్, సూర్యాపేట. ముప్పారపు నరేందర్, గ్రీన్ క్లబ్ ట్రస్ట్ ఫౌండర్, సూర్యాపేట. ఈ విజయదశమి నుండి ప్రతి ఒక్కరు కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కి దూరంగా ఉండేలా అవగాహన పరచడం కోసం మరి ఒక ప్లాస్టిక్ భూతాన్ని సుమారుగా 15 అడుగుల ఎత్తులో తయారు చేసి ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 30,000 రూపాయలు ఖర్చు అయింది. దాదాపు 36 గంటల పైగా శ్రమించి ఈ భూతాన్ని తయారు చేయడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలో దసరా పండుగ సందర్భంగా పద్మశాలి మండల అధ్యక్షుడు దుడుగు ఉప్పలయ్య పద్మశాలి సంఘం సభ్యులకు మరియు మండల పద్మశాలి చేనేత కార్మికులకు దసరా దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయురారోగ్యాలతో ఉండాలన్నారు. మాజీ ఎంపీటీసీ సింగారం ఉప్పలయ్య గుండాల మండలం ప్రజలకు దసరా దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలో దసరా పండుగ సందర్భంగా పద్మశాలి మండల అధ్యక్షుడు దుడక ఉప్పలయ్య పద్మశాలి సంఘం సభ్యులకు మరియు మండల పద్మశాలి చేనేత కార్మికులకు దసరా దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయురారోగ్యాలతో ఉండాలని అన్నారు. మాజీ ఎంపీటీసీ సింగారం ఉప్పలయ్య గుండాల మండలం ప్రజలకు దసరా దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ గుండాల మండల ప్రజలు ఈ సంవత్సరం అభివృద్ధి పదంలోకి పోవాలని ఆర్థికంగా ఎదగాలని అన్నారు. విద్యావంతులకు మంచి ఉద్యోగాలు సంపాదించాలని అన్నారు. సీనియర్ నాయకులు డాక్టర్ పొడిచేటి వెంకన్న గుండాల మండలం ప్రజలకు దసరా దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. సీనియర్ నాయకులు దేవరబోయిన ఐలయ్య దసరా మరియు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. నమస్కారం. మరిపడే గ్రామ ప్రజలందరికీ మరియు అక్కా చెల్లెళ్లకు అన్నదమ్ములకు అందరికీ దసరా దీపావళి శుభాకాంక్షలు. ఇట్లు దుర్గోపలయ అధ్యక్షులు సీనియర్ సహకార సంఘం గుండాల. గుండాల మండల ప్రజలకు నమస్కారాలు. నేను మీ సింగారం ఉప్పలయ్య. గుండాల మండల ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రాంతంలో ప్రసిద్ధిగాంచిన పెద్ద దసరా పండుగ కాబట్టి అందరికీ దసరా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గుండాల మండల ప్రజలందరికీ దసరా దీపావళి శుభాకాంక్షలు. మీ పొడిశెట్టి వెంకన్న గుండాల. గుండాల గ్రామ ప్రజలకు మరియు గుండాల మండల ప్రజలకు పేరు పేరున అందరికీ దసరా దీపావళి శుభాకాంక్షలు. మీ దేవనమైన ఐలయ్య, గుండాల. హెడ్లైన్స్ మరోసారి. జైలు జీవితం నుండి బయటకు వచ్చిన తర్వాత సమాజానికి మంచి చేయాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. ప్రొహిబిషన్ ఎక్సైజ్ కార్యాలయంలో గాంధీ జయంతి ఉత్సవాలు. పట్టణంలో పలు మాంసం చికెన్ సెంటర్లను సీజ్ చేసిన మున్సిపల్ అధికారులు. అన్నార్థులకు అన్నదానం పంపిణీ చేసిన బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్. సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో భగత్ సింగ్ విగ్రహావిష్కరణ. గాంధీ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన పుట్టా మల్లేష్ గౌడ్. ప్లాస్టిక్ భూతాన్ని తరిమివేద్దామనే నినాదంతో గ్రీన్ క్లబ్ ట్రస్ట్ రావణాసురుడు వధ. పద్మశాలి సంఘ సభ్యులకు దసరా శుభాకాంక్షలు తెలిపిన ఉప్పలయ్య. ఈవీ బులెటిన్ డీటెయిల్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.